కేబినెట్ కి ముహూర్తం ఖరారైంది. కానీ కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలకు టీఆర్ఎస్ పార్టీ తెరదించే ప్రయత్నం చేసింది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న దానిపై లీకులు వెలువడుతున్నాయి. దీంతో అమాత్య యోగంపై ఆశలు పెట్టుకున్న నేతల్లో కొందరు సంతోషపడుతుంటే మరికొందరు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఎవరికి బెర్త్ దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 19న ఉదయం 11:30 విస్తరణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈసారి ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయన్న దానిపై రకరకాలైన చర్చలు సాగుతున్నాయి. అయితే మీడియాలో పార్టీ వర్గాల్లో వివిధ ఊహాగానాలు వస్తూ ఉండడంతో ముందుగానే నేతలను సిద్ధంగా ఉంచేందుకు టీఆర్ఎస్ అనుకూల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంత్రివర్గంలో కేసీఆర్ తో పాటు మరో 17 మందికి చోటుంటుంది. డిసెంబర్ నెలలో కేసీఆర్ సీఎంగా, మహమూద్ అలీ ఒక్కరు మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 మందిని కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు కొంతమందిని మాత్రమే కేబినెట్ లోకి తీసుకోనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత మరికొందరితో పూర్తి స్థాయిలో విస్తరించాలని నిర్ణయించారు. ఈసారికి 8 నుంచి 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని, పాత కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెబుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో పలువురి పేర్లు పార్టీ అనుకూల మీడియాలో బయటకొచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి గత కేబినెట్ లో ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. అయితే ఈసారి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డికి ఒక్కరికే అవకాశం రావచ్చని చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈసారి ఆ జిల్లా నుంచి మంత్రులుగా ఎవరికీ అవకాశం రాకపోవచ్చంటున్నారు. ఇదే నిజమైతే మాజీ మంత్రి హరీష్ రావుకు కేబినెట్ లో చోటు లేనట్లేనని కథనాలు చెబుతున్నాయి. ఆయన్ను లోక్సభ ఎన్నికల తర్వాత తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డికి ఒక్కరికే అవకాశం ఇస్తారని, వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు అవకాశం రావచ్చని చెబుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డితో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కచ్చుంటున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరిని తీసుకోకుండా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు మంత్రుల్లో ఒకరు మంత్రి, మరొకరు డిప్యూటీ స్పీకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా, పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్ గా అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక కరీంనగర్ జిల్లాలో ఎస్సీ కోటా నుంచి సీనియర్ శాసనసభ్యుడు, పార్టీకి అత్యంత విధేయుడు కొప్పుల ఈశ్వర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్నా లేక మరో బీసీ నాయకుడినా అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈటలకు కేబినెట్ లో చోటుపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వస్తారని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చునని, ప్రస్తుతం మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డికి, పార్లమెంటు ఎన్నికల తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డికి స్థానం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖమ్మంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో ఎవరికీ అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది. బహుశా పార్లమెంటు ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించవచ్చని అనుకుంటున్నారు. మహిళా, గిరిజన తదితర సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్ కు ముందు ఈ పేర్లు ప్రముఖంగా టీఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియాలో రావడంతో కేబినెట్ కూర్పుపై క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. సామాజిక వర్గాల లెక్కలేసుకుని కేబినెట్ కూర్పును చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ కేబినెట్ బెర్తులపై వస్తున్న లీకులకు సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చెప్తారు. నవీన్, తెలంగాణ కేబినెట్ లో ఎవరెవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది? ఎలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి? మరో 2 రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతుంది నరేష్. అయితే దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూడా వస్తున్నాయి. సో ఎట్టకేలకు కేసీఆర్ 2 రోజుల క్రితం గవర్నర్ ని కలవడం, ఈ నెల 19న ఉదయం 11:30 కేబినెట్ విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటన విడుదల చేసిన తర్వాత ఇక కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు, ఎంత మందికి కేబినెట్ లో చోటు దక్కుతుందన్న దానిపైన మాత్రం ఒకంత అయోమయమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. నిన్న అర్ధరాత్రి తన అధికారిక ఛానల్ కంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వార్తాపత్రిక, అలానే న్యూస్ ఛానల్ ద్వారా ఈ రోజు ఒక వార్తా కథనాన్ని కూడా ప్రముఖంగా బ్యానర్ వార్తగా ప్రచురించారు. సో దాంట్లో ఎవరెవరికి కేబినెట్ లో బెర్తులు దక్కబోతున్నాయి, ఎవరెవరికి దక్కట్లేదు,
సో మలి దశ విస్తరణ ఎట్లా ఉండబోతుందనే దానిపైన కూడా ఈ వార్తా కథనంలో ప్రధానంగా ప్రస్తావించారు. అదే ఇది దాదాపుగా ఇక అధికారికంగానే ఈ వార్త అంటే దాదాపుగా ఈ వార్తలో వచ్చినటువంటి పేర్లే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ అధికారిక ఛానల్ గానీ అధికార పత్రికలో గానీ ఇలాంటి ఊహాగానాలు అయితే ఉండే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే కేసీఆర్ ఒక మానసికంగా నేతల్ని సిద్ధం చేసే నేపథ్యంలోనే ఈ వార్తా కథనాన్ని ఆ పత్రిక ద్వారా ఛానల్ ద్వారా ప్రసారం చేపించినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే 8 నుంచి 9 మందికి ఈ కేబినెట్ లో చోటు కల్పించాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత మరో దఫా విస్తరణ అంటే పూర్తి స్థాయి విస్తరణ కూడా జరపాలని చెప్పి కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. సో ప్రధానంగా ఖమ్మం అలానే రంగారెడ్డి ఈ 2 జిల్లాలకు మాత్రం ఈ దఫా విస్తరణలో అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో దీన్ని ప్రధానంగా ఈ వార్తా కథనంలో కూడా ప్రచురించారు. ప్రధానంగా ఇక వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, నల్గొండ జిల్లా నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఈసారి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. దాంట్లో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరికి కూడా బెర్త్ దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవిని రెన్యువల్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కేబినెట్ లో కేసీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పద్మారావు గౌడ్ ని ఈసారి డిప్యూటీ స్పీకర్ గా నియమించాలని చెప్పని కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. సో లోక్సభ ఎన్నికల తర్వాత జరిపేటువంటి విస్తరణలో ఇటు ఖమ్మం జిల్లా నుంచి ఒకరికి అవకాశం లభించబోతుంది. అలానే ఎస్టీ సామాజిక వర్గానికి ఈ ఎల్లుండి జరిగేటువంటి విస్తరణలో చోటు లభించట్లేదు. ఎందుకంటే రెడ్డియా నాయక్ గాని రేఖా నాయక్ గాని ఇద్దరు నేతలు కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మలిదశ విస్తరణలో అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు నియమించేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో మొత్తానికైతే ఇప్పటికే ఈ చేరికల విషయంలో కూడా ఒకంత కేసీఆర్ చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే చేరికలని లోక్సభ ఎన్నికల తర్వాత ఈ చేరికలను ఆహ్వానించాలని చెప్పని భావిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి నేతలందరూ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారు. అయితే ఈ 2 పార్టీలకు సంబంధించిన నేతల్ని లోక్సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని చెప్పి భావిస్తున్నారు. సో దాంట్లో ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి టీఆర్ఎస్ లో చేరతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆమె టీఆర్ఎస్ లో చేరితే రంగారెడ్డి జిల్లా కోటాలో ఆమెకు మంత్రి పదవి లభించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి సండ్ర వెంకట వీరయ్యకు అవకాశాలు లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కనుక టీఆర్ఎస్ లో చేరితే లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన చేర్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇక ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క పేరు కూడా వినిపిస్తుంది. ఆమె కూడా టీఆర్ఎస్ లో చేరితే ఇటు ఎస్టీ కోటాలో మంత్రి పదవి లభించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇటు మహిళా కోటాలో కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే తొలిదశ అంటే ఇప్పుడు 19వ తారీఖు జరిగేటువంటి విస్తరణలో సో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపైన ఒక క్లారిటీ కేసీఆర్ తన అధికారిక మీడియా ద్వారా అయితే సంకేతాలు పంపించారు. దాదాపుగా ఈ పేర్లే ఫైనల్ గా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఒకటి ఇద్దరు మారేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. మొత్తానికి అయితే 8 నుంచి 9 మందితో విస్తరణ జరపాలని చెప్పి భావిస్తున్నారు. సో దీంట్లో హరీష్ రావు, కేటీఆర్ సో వీళ్ళిద్దరికి మాత్రం ఈ దఫా విస్తరణలో చోటు లేదని స్పష్టంగా కేసీఆర్ చెప్తున్నారు. అలాగే క్యాంపు కార్యాలయం నుంచి కూడా కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. క్యాంపు కార్యాలయం నుంచి కూడా క్యాంపు వర్గాల నుంచి కూడా మనకి సీఎం క్యాంపు ఆఫీస్ వర్గాల నుంచి కూడా తెలుస్తుంది. ఈ వార్తా కథనంలో కూడా వీళ్ళిద్దరికి చోటు లభించదని చెప్పి తెలుస్తుంది. ఇక గత కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ విషయంలో ఒకంత కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టుగా ఈ వార్తా కథనం ప్రధానంగా ప్రసారం చేసింది. కనుక ఈటెల రాజేందర్ కు ఈ దఫా విస్తరణలో కేబినెట్ లో చోటు లభించేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్ గా అయితే కేబినెట్ విస్తరణ విషయంలో ఇక ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. నేతలంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. సో ఇటు జీఏడీ నుంచి అలానే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ కోసం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు సాయంత్రం వరకల్లా వీళ్ళందరికీ కూడా ఆహ్వానాలు అందించేటువంటి అవకాశం ఉంది. నరేష్, నవీన్, అయితే మొత్తంగా చూస్తే మీరు చెప్తున్నట్లుగా అంటే అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నట్లేదా సామాజిక సమీకరణాలు కానీ సమర్థత కానీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఈ 8 నుంచి 9 మందిని ఫైనలైజ్ చేశారు అనుకోవచ్చా? అవును నరేష్, ఎందుకంటే సో దీంట్లో దాదాపుగా కొత్త వాళ్ళకే కేసీఆర్ ఈ తొలి దశ విస్తరణలో అవకాశం ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కేబినెట్ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేదంటే మరో నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు. ఈ ముగ్గురు మాత్రమే పాత నేతలుగా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా
కొత్త నేతలుగానే మనకు చెప్పుకోవచ్చు. అంటే కొత్తగా కేబినెట్ లో వస్తున్నటువంటి నేతలుగానే చెప్పుకోవచ్చు. సో కేసీఆర్ ఏంటంటే కొత్త నేతలను అలానే అన్ని సామాజిక వర్గాల సమీకరణాలు, ఈ జిల్లాల సమీకరణాలు వీటన్నిటిని తీసుకొని ఈ విస్తరణ చేపట్టాలని చెప్పని భావిస్తూ వస్తున్నారు. సో కనుక కొత్త వారికి ఈ కేబినెట్ లో ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. సో మరి విడత విస్తరణలో అంటే లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేటువంటి విస్తరణలో ఇక సీనియర్ల చేత కేబినెట్ పూర్తి స్థాయి విస్తరణ చేయాలని చెప్పని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో కొంతమందిని లోక్సభకు కూడా కేసీఆర్ పంపించాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో కడియం శ్రీహరే కావచ్చు, హరీష్ రావే కావచ్చు, వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తూ వస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా లోక్సభకు పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. బహుశా ఆ నేపథ్యంలోనే ఈ ముగ్గురిని ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్ లోకి తీసుకోకపోవచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో కనుక మొత్తానికైతే లోక్సభ ఎన్నికల తర్వాతనే సీనియర్లతో పూర్తి స్థాయి విస్తరణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఈసారి విస్తరణలో మాత్రం కొత్త నేతలకు అంటే గత కేబినెట్ లో చోటు లభించినటువంటి నేతలకి ఈ కేబినెట్ లో ఆయన చోటు కల్పించేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇదే రోజు అంటే 19వ తారీఖు మంచి రోజు ఉండడంతో ఆ రోజే ఇటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకరే కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, మిగతా విప్లను అలానే అనేక కీలక కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లను కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.